పరిశుద్ధునిగా మారుస్తాడు అని చెప్పడానికి మనం సాక్షులం. సాక్ష్యము అని అంటే యేసుక్రీస్తు ఏం చేయగలడో దానికి మనం సాక్షులం. సాక్ష్యం అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే యేసు ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో దానికి మనం సాక్షులం. అర్థమవుతుందా? ఆ రోజు అప్పు ఇచ్చిన వాడు వచ్చి కాలర పట్టుకొని అంటున్నాడు, ఎవడో తెలుసా, అప్పు తీరుస్తావా లేకపోతే కాలో చెయ్యి ఎర్రకొట్టమంటావా అని చెప్పి అంటున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి, అయ్యా ఇంకొక నెల రోజులు టైం నాకు ఇవ్వండి దయచేసి అని అంటే, అప్పు ఇచ్చిన వాడు ఇంకా గట్టి గట్టిగా కాలర పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ లోపట ఒక వ్యక్తి కుంటుకుంటూ వస్తున్నాడు. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఏమో, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించాను, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి నేను మీ అప్పు దాచుకునేవాడిని కాదు, ఖచ్చితంగా నేను తిరిగి ఇచ్చేస్తాను. మళ్ళీ దేవుడు అంటావేమిటి? దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు అంటావేమిటి? అప్పు తీసుకున్న అప్పు ఇవ్వమంటే దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి, నా జీవితాన్ని మార్చాడు కాబట్టి మునపటి వ్యక్తిని కాదు అని చెప్పేసి అంటున్నావు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడా? దేవుడు నీ జీవితాన్ని బాగు చేశాడా అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నిజంగానే దేవుడు, నేను సేవిస్తున్న ప్రభువు నా జీవితాన్ని మార్చాడు అని తాను సమాధానం ఇస్తున్నప్పుడు అప్పు ఇచ్చిన వాడు మాత్రం గట్టిగా అరుస్తూ ఉన్నాడు. లోపల ఒక